హలో అండి, అందరికీ నమస్తే. ఇంతకుముందు క్వాలిటీకి సంబంధించిన ఒక 30 మీనింగ్స్ మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మళ్ళా కొత్తవి ఇంకొక 30 యాడ్ చేశాను. అయితే ఈ 30 టోటల్ 60 అవుతాయండి. ఈ మీనింగ్స్ అన్నీ మీరు ఒక నోట్‌బుక్‌లో నోట్ చేసుకోండి. మళ్ళీ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము సెంటెన్స్‌లు కూడా ఎలా ప్రిపేర్ చేశానో అవి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కాబట్టి ఈ కొత్త మీనింగ్స్‌తో పాటు ఓల్డ్ మీనింగ్స్ కూడా మీరు యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సరేనా? ఇప్పుడు మనం మరికొన్ని మీనింగ్స్ చూద్దాము. మొట్టమొదటిగా ఒకటోది గ్రుడ్డి అండి, అంటే అంధ. తర్వాత చెవిటి, బెహరా. తర్వాత మూగ, గుంగ. తర్వాత కుంటి, లంగడ. తర్వాత ఐదవదిగా నల్లని, అంటే లేదా నలుపు, కాల. ఇప్పుడు నెక్స్ట్ మీనింగ్స్ చూద్దామండి. ఈ నెక్స్ట్ మీనింగ్స్ కూడా నోట్ చేసుకోండి. తెల్లని అంటే సఫేద్ అని అర్థం అండి. అంటే ఇది వస్తువుల రంగు అని గుర్తుపెట్టుకోండి, మనుషుల రంగు కాదు. ఎరుపు అంటే లాల్, పసుపు అంటే పీలా, ఆకుపచ్చని అంటే హరా, అలాగే వేడిగా ఉండడం అంటే గరం. ఓకే అండి, ఈ మీనింగ్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాం. ఇప్పుడు చల్లని, చల్లగా, ఠండా. ఉడికిన అంటే ఉబలా హువా, పగిలిపోయిన లేదా పగిలిన, టూటా హువా, చిరిగిన లేదా చిరిగిపోయిన, ఫటా హువా, తేలికగా ఉన్న లేదా తేలిగ్గా, హల్కా. అంటే ఆల్రెడీ చల్లగా ఉంది, ఉడికింది, పగిలిపోయింది, చిరిగి ఉన్నది అని చెప్పడానికి, తేలిగ్గా ఉంది అని చెప్పడానికండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ 15 మీనింగ్స్ మీరు నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ వీటితో ఎగ్జాంపుల్స్ చూద్దాం. అది చల్లగా ఉంది, వహ్ ఠండా హై. వాళ్ళు నల్లగా ఉన్నారు, వే కాలే హై. ఇవన్నీ గుణలక్షణాలే అండి. తర్వాత అది విరిగి ఉంది లేదా విరిగిపోయి ఉంది, వహ్ టూటీ హుయి హై లేదా టూటీ హై అని కూడా అనొచ్చు. తర్వాత నీళ్లు వేడిగా ఉన్నాయి, నీళ్లు అంటే పానీ అండి, వేడిగా అంటే గరం హై. తర్వాత గోడ తెల్లగా ఉంది, గోడ అంటే దీవార్ అండి. సఫేద్ అంటే తెలుపు వస్తువులకు మాత్రమే వాడాలి, సో దీవార్ సఫేద్ హై. అతడు చెవిటివాడు, వహ్ బెహరా హై. అతడు కాబట్టి అన్రెస్పెక్ట్ కాబట్టి ఆ అన్నాం. తర్వాత ఆమె మూగది, వహ్ గుంగీ హై. ఫీమేల్ కాబట్టి ఈ అన్నాం. ఎగ్స్ బహువచనం అండి, ఉడికినవి లేదా ఉడికి ఉన్నవి. అండే అంటాము, బహువచనం కాబట్టి ఉబలే హువే హై. ఏ అన్నామండి, ఎందుకు? బహువచనం కాబట్టి. ఆ చెట్టు, ఆ అంటే వహ్ అండి, ఇది కూడా అది అన్న వహే. ఇక్కడ ఆ ప్లస్ చెట్టు, ఆ చెట్టు, వహ్ పేడ్. పచ్చగా ఉంది అంటే హరా. తర్వాత అది పచ్చని చెట్టు, ఇక్కడ అది అంటే వహ్ అని అర్థం, హరా పేడ్ హే, వహ్ హరా పేడ్ హే. చూడండి, ఆ చెట్టు పచ్చనిది అన్నాము, అది పచ్చని చెట్టు, రెండు రకాలుగా చెప్పి చూపించానండి. సో మీరు కూడా ఇలా రకరకాలుగా తయారు చేయొచ్చు. సో ఇలాగా సెంటెన్స్ అవి మీరు ఓన్గా కూడా ట్రై చేయండి నేను ఇచ్చిన మీనింగ్స్తో, ఆ ఏ రూల్ ప్రకారం. థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి హిందీ మీరు నేర్చుకోవడానికి, ఫర్దర్గా టాపిక్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.